హాయ్ అండి అందరికీ. ఆయన శ్రీరామచంద్రుడా 14వ భాగంలో జరిగిన కథ. హాస్పిటల్లో ప్రసాద్ యాక్సిడెంట్ జరిగి ఉంటాడు. అనుషాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి శ్రీరాము తన ఇంటికి వెళ్ళిపోతాడు. చిట్టమ్మ బలవంతం చేయడంతో ఆ రసంలో ఇంత కూర వేసుకొని అన్నం తింటూ ఉంటుంది. శ్రీరామ్ వస్తాడు. గబాలను అంటుంది చిట్టమ్మ, అయ్యగారు మీరు తినండి అని అన్నం కూర అన్నీ తీసుకొచ్చి పెడుతుంది. అనుష ఒక్క నిమిషం తనకు ఆలోచన రానందుకు చిట్టమ్మ బాగానే పెట్టిందని అనుకుంటుంది. అనుష పెళ్లి ముహూర్తం నెక్స్ట్ మంత్కి మార్పు చేయిస్తారు మధుసూదన్ రావు గారు. నీలిమని తీసుకొని షాప్కి వెళ్తుంది అనుష. అక్కడ అజయ్ కనబడతాడు. దగ్గర నుంచి అనుషాని చూసి తను తాను మర్చిపోతాడు. ఇంత అందగతిని తనకు దూరం చేసిన నీలిమ మీద ఎక్కడ లేని కోపం వస్తుంది. ఫోన్లోని నీలిమని బెదిరించసాగాడు. నీలిమ భయంతో వణికిపోతూ ఉంటుంది. ఇంటికి వచ్చిన అజయ్ తండ్రి సూర్యారావుతో అనూష కనబడిందని, తనకి ఎట్టి పరిస్థితుల్లోనే అనూషతో పెళ్లి జరిగేలా చూడమని తండ్రిని అడుగుతాడు. నీకు బుద్ధి ఉందా లేదా? నన్ను చీకొట్టి బయటకు పంపించాడు, మర్చిపోయావా? అప్పుడేమో అన్నావు, వాడి కూతురు ఒక్కరితే అందగత్తి అనుకుంటున్నాడా అని తేలిక అన్నావు. ఇప్పుడు ఇలా అంటున్నావు. అనూషాని మించిన సంబంధం నేను తీసుకొస్తానని సూర్యారావు అంటుండగానే, డాడీ లేదు, నాకు అమ్మాయే కావాలి, నాకు అనుషతో పెళ్లి జరగవలసిందే అని గట్టిగా తండ్రి మీద కేకలు వేస్తాడు అజయ్. డీటెయిల్డ్గా వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో 14వ భాగం లింక్ ఇస్తాను. సరేనండి, ఇప్పుడు మనం 15వ భాగంలోకి వెళదాం. ఈ అమ్మాయిని మించిన అందగత్తే నాకు అక్కర్లేదు. ఈ అమ్మాయి నాకు కావాలి డాడీ. మీరేం చేస్తారో నాకు అనవసరం. నాకు అనుష కావాలి. తన నిర్ణయంలో మార్పు లేనట్లు అన్నాడు అజయ్. కొడుకు మొండి పట్టుదల చూస్తుంటే ఒళ్ళు మండిపోయింది. అజయ్, మధుసూదన్ రావు నన్ను ఎంత అవమానించాడో నీకు మాత్రం తెలియదా? ఆ రోజు నువ్వేమన్నావు? వాడి అంతు చూడమంటావా డాడీ అన్నావు. అంతేకాదు, తన కూతురు ఒక్కతే అందగత్తే, ప్రపంచంలో ఇంకెవరు ఉండరు అనుకుంటున్నాడా అన్నావు. ఇంతలో నువ్వు ఇలా మారిపోతే ఎలాగూ? కొంచెం చిరాగ్గానే అన్నాడు సూర్యారావు. తండ్రి మాటలకు ఒళ్ళు మండిపోయింది అజయ్కి. అప్పుడు ఆ ఫోటో చూసినప్పుడు అలా అనుకున్నాను, కానీ ఈరోజు అనూషని దగ్గర నుండి చూశాక నేను ఎంత అందగెత్తిని మిస్ అయ్యానో తెలిసింది. నేను అనూషని తప్ప వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోను అన్నాడు. నువ్వు అలా అనుకుంటే సరిపోతుందా? మధుసూదన్ రావు ఆస్తి అంతస్తు చూడడం లేదు. చదువుకున్నవాడు, సంస్కారవంతుడు, బుద్ధిమంతుడు లాంటి కుర్రవాడు నాకు అల్లుడు కావాలి, కానీ నీ కొడుకు లాంటి చపల చిత్తుడు నాకు అక్కర్లేదు అని మొహం మీద చెప్పాడు. నీ ఆగడాలకు అంతుందా? ఆఫీసులో చేరిన ఒక మంచి పిల్లతో ఆ వేషాలేమిటి? ఏ ముఖం పెట్టుకుని మళ్ళా మధుసూదన్ రావు దగ్గరికి వెళ్ళమంటావు అన్నాడు కోపంగా సూర్యారావు. డాడీ కోపంగా అరిచాడు. ఏనాడు తండ్రి తనని ఇలా చివాట్లు పెట్టలేదు, కానీ ఈరోజు తనని తక్కువ చేసి మాట్లాడేటప్పటికి ఒళ్ళు మండిపోయింది అజయ్కి. డాడీ, మీరు నాకు చెప్తున్నారా? మీకు అసలు చెప్పే అధికారం కానీ హక్కు కానీ ఉందనుకుంటున్నారా? ఈ వయసులో కూడా ప్రక్కతోవలు తొక్కుతున్న మీరు నాకు బుద్ధి చెప్తున్నారా? మీ నడవడిక సరి అయిందైతే ఆ త్రోవలోనే నేను నడిచేవాడిని. కంచె చేను వేస్తే ఏమవుతుంది? ఓకే, మీరు నాకు హెల్ప్ చేయరని తెలిసిపోయింది. నేనే అనూషాని ఎలా పెళ్లి చేసుకోవాలో ఆలోచిస్తాను. నేను అనూషాని పెళ్లి చేసుకొని తీరుతాను అని గ్లాసులో మిగిలి ఉన్న మందుని తాగి రూమ్లోకి వెళ్ళిపోయాడు అజయ్. కొడుకు మాటలకు అవాక్కైపోయాడు. తనని అర్థం చేసుకోడే ఏ ముఖం పెట్టుకొని మధుసూదన్ రావు దగ్గరికి వెళ్తాడు అని మిగిలి ఉన్న మందు సీసాని గబాల పైకెత్తి తాగేశాడు. ఆయనకి చాలా కోపంగా ఉంది కొడుకు మీద. సిగ్గు లేకుండా వెళ్ళమంటాడా అని తనలో తాను నొడుక్కుంటూ తూలుతూ గదిలోకి వెళ్ళిపోయాడు సూర్యారావు. హాలులో ఫోను రింగ్ అవసాగింది. బట్టలు ఇస్త్రీ చేస్తున్న నీలిమ గబాలను వెళ్ళి ఫోన్ ఎత్తింది. అవతల గొంతు విని షాక్ అయిపోయింది. హలో నీలు, నువ్వేనా? ఏం చేస్తున్నావు? మ్యారేజ్ చేసుకొని బాగా బిజీ అయిపోయావు కదూ. ఇప్పుడు నీకు బోర్ అన్నది తెలియదు. హాయిగా నీ హస్బెండ్తో ఎంజాయ్ చేస్తున్నావు, కానీ నీలా నేను హ్యాపీగా లేను నీలు. దానికి కారణం నువ్వు అన్నాడు అజయ్. ఫోన్ పట్టుకున్న నీలిమ గజగజ వణికిపోసాగింది. గబాల్న తల తిప్పి అటు చూసింది. వంటింటి తలుపు గొళ్ళెం పెట్టుంది. అత్తగారి గది వైపు చూసింది. మంచం మీద గుర్రు పెట్టి నిద్రపోతుంది వనజమ్మ. మధ్యాహ్నం భోజనం చేయగానే నిద్రపోవడం ఆవిడకి అలవాటు. వనజమ్మ మంచి నిద్రలో ఉండడం చూసి అమ్మయ్య అనుకుంది నీలిమ మనసులో. హలో నీలు,
నేను పిచ్చాడిలా మాట్లాడుతుంటే కనీసం కొట్టకుండా ఏం చేస్తున్నావు? నీకే హాయిగా నీ భర్త ఒడిలోనో గుండెల మీద పడుకొని బాగానే ఎంజాయ్ చేస్తున్నావు, నాకు తెలుసు. ఐ మీన్ చాలా సంతోషంగా ఉండి ఉంటావు. మరి నీలా నేను ఉండాలంటే ఒక పని చేయి. నువ్వు ఆ పని చెయ్యకపోతే నీ భర్త ఒడి కాదు కదా, నీ భర్త ముఖం చూసే అవకాశం కూడా కోల్పోతావు. అర్థమైందా అన్నాడు అజయ్. అజయ్, అసలు నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసావు? నీకు మతిగాని పోతుందా? నేను నీకు హెల్ప్ చేయడం ఏమిటి? ప్లీజ్ నా జీవితంతో ఆడుకోకు, ఇంకెప్పుడు ఫోన్ చేయకు. ధనాలను ఫోన్ పెట్టేసింది నీలిమ. గబాలను వెళ్ళి కుర్చీలో కూర్చొని చేత్తో తల పట్టుకుంది. మరో నిమిషం ఫోన్ మ్రోగడం మొదలుపెట్టింది. పరిగెత్తుకుని వెళ్ళి రిసీవర్ అందుకుంది. హలో, నేను అజయ్నే. ఏంటి ఫోన్ పెట్టేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నావా? నీలు, నువ్వెన్నిసార్లు ఫోన్ పెట్టేసినా నేను ఫోన్ చేస్తూనే ఉంటాను. ఎప్పటి వరకు తెలుసా? నేను చెప్పిన పని నువ్వు చేసే వరకు. అర్థమయ్యిందా అన్నాడు. అజయ్, నీకు ఇది న్యాయంగా ఉందా? అసలు నేను నీకు పని చేసి పెట్టడం ఏమిటి అందే. అది అలా అడుగు, చెప్తాను. నేను నీలాగే హ్యాపీగా ఉండాలని అన్నాను, గుర్తుందా? నేను హ్యాపీగా ఉండాలంటే నా మనసుకు నచ్చిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలి అన్నాడు. ఏంటి అజయ్ నువ్వు చెప్తున్నది? నీ మనసుకు నచ్చిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడానికి మధ్యన నేనేం చెయ్యాలి? నువ్వు ఇలా ఫోన్ చేయడం ఎవరైనా చూసారంటే నా కాపురం కూలిపోతుంది. ప్లీజ్ ఇంకెప్పుడు ఫోన్ చేయకు అంది ఏడుపు గొంతుతో నీలిమ. నోరు మొయ్యి. నేను చెప్పిన పని నువ్వు చెయ్యకపోతే నిజంగానే నీ కాపురం కూలిపోతుంది. ఇక నువ్వు చేయవలసిన పని ఏమిటో చెప్తాను, విను. నిన్నే, వింటున్నావా? కోపంగా అరిచాడు అజయ్. నీలిమ చేతుల్లో రిసీవర్ వనకసాగింది. నిన్నే, పలకమే, గట్టిగా అరిచాడు. చెప్పు, వింటున్నాను, వణుకుతున్న కంఠంతో అంది. నోరు మొయ్యి. ఆఫ్టర్ ఆల్ నా దగ్గర సెక్రటరీవి, నా ముందు నిలబడ్డానికి కూడా అర్హత లేని దానివి. నన్ను ఏకవచనంతో పిలుస్తావా? నిన్నేనే, గట్టిగా అరిచాడు. కంగారుగా అంది. చెప్పండి అంది. ఏ నోటితో నా గురించి నీ ఫ్రెండ్ అనుషాకి చెడుగా చెప్పి ఆమెని నాకు కాకుండా చేసేవో, ఆ నోటితోనే నా గురించి మంచిగా చెప్పి అనుషాని నాతో పెళ్ళికి ఒప్పించాలి. ఇంతకుముందు నా గురించి చెప్పింది అంతా అబద్ధమని నువ్వే నా మీద ఆశలు పెట్టుకొని నేను రిజెక్ట్ చేస్తే నువ్వు ఆ అవమానం భరించలేక నా గురించి లేనిపోనివన్నీ కల్పించి చెప్పానని, ఇలా నేను మంచివాడినని అనూష నమ్మే వరకు చెప్పు. ఇంకో విషయం, నేను చెప్పినట్లు చేయడానికి నిన్ను నువ్వు అతిహీనంగా నికృష్టంగా చిత్రీకరించుకోవాలి. అర్థమైందా అని గట్టిగా అరిచాడు అజయ్. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇది ఎంత మాత్రం నేను నిన్ను ఫోన్ చేసి చెప్పిస్తున్నాను అన్న నిజం అనూషకు తెలిసిందో నీ జీవితం నరకప్రాయం చేస్తాను. నీ ఒక్క జీవితమే కాదు, నీ పుట్టింటి వాళ్ళు వీధిని పడేటట్లు చేస్తాను. ఏయ్ నీలు, ఇన్ని బాధలు ఎందుకు? నేను చెప్పిన పని చక్కగా చేసే. నేను చాలా మంచివాడిని తెలుసా? నువ్వు అనూషతో నా పెళ్ళి చెడపకుండా ఉంటే అసలు నీ వైపు కన్నెత్తి చూసేవాడిని కాదు. చేతులారా చేసుకున్నావు, అనుభవించక తప్పదు అన్నట్లు ఎంత తొందరగా పని మొదలెడతావో నీ ఇష్టం. కరెక్ట్గా ఇదే రోజుకి గుడ్ న్యూస్ నాకు అందించాలి. ఒక్కటి గుర్తుపెట్టుకో నీలు, నీ కాపురం నిలబడాలన్నా, నీ అత్త మామ రోడ్డు మీద పడకుండా ఉండాలన్నా నిన్ను నువ్వు అసహ్యంగా చిత్రీకరించుకో. నా మీద ఆశపడ్డానని చెప్పు, అది భరించలేకే అలా చెప్పానని చెప్పు. నేను విడదీసి చెప్పక్కర్లేదు. నువ్వు బాగా ఆలోచించుకొని వెంటనే నాకు ఇదే రోజుకి గుడ్ న్యూస్ చెప్పాలి, ఓకే? నీలు, మరో విషయం, నువ్వు నా ప్లాన్ని ఏ విధంగానైనా తిప్పి కొట్టాలని చూసావో ఇక నీ అంతం చూసే వరకు నేను నిద్రపోను. మరి ఉండనా? ఆల్ ది బెస్ట్ అని క్రూరంగా నవ్వుతున్న అజయ్ ఫోన్ని భయపడుతూ గబాలన పెట్టేసింది నీలిమ. చెప్పవలసిందంతా క్రూరంగా చెప్పేసి ఏం తెలియనట్లు మంచి పనికి విషెస్ చెప్తున్నట్లు అజయ్ ఆల్ ది బెస్ట్ అని చెప్పడం నీలిమకు ఆశ్చర్యంగానూ భయంగానూ ఉంది. వీడు దుర్మార్గుడు అని మనసులో అనుకుంది. వీడు ఎంతకైనా తెగిస్తాడు. తను ఏం చెయ్యాలి? జరిగింది జరిగినట్లు అనూషతో చెప్తే, అమ్మో ఇంకేమైనా ఉందా? ఇన్నాళ్ళకి
ఏరి కోరి శ్రీరామ్తో పెళ్లికి అంగీకరించింది. ఎంతో సంతోషంగా ఉంది. ఈ సమయంలో తను వెళ్ళి అనూష సంతోషానికి ఆనకట్టు వేయడం న్యాయమేనా? అసలు ఈ విషయం చెప్తే ఆమె మాత్రం ఏం చేస్తుంది? ఆ దుర్మార్గుడిని ఏ విధంగా ఎదుర్కోగలదు? ఈ విషయం చెప్పి తన కాపురం కూలిపోకుండా ఉండడం కోసం సంతోషంగా ఉన్న ఆ తండ్రిని, అంకుల్ని బాధపట్టడం ఎంతవరకు సమంజసం? ఈ పరిస్థితిలో తను ఏం చేయాలి? ఆలోచనలతో ఎంతసేపు అలాగే ఉండిపోయింది. ఏదో నిశ్చయానికి వచ్చిన దానిలా గాఢంగా ఊపిరి పీల్చుకుంది. నో, ఈ విషయం అసలు అనూషకు చెప్పకూడదు. సంతోషంగా కలకల్లాడుతూ పెళ్లి పనులతో బిజీగా ఉన్న వాళ్ళకి వాళ్ళకు సమస్య కాకూడదు. తన జీవితం ఏమైపోయినా పర్వాలేదు. ఏయ్ నీలు, నేను హాల్లోకి వచ్చి చాలాసేపు అయింది. నువ్వు అలా ఫోన్ చెవి దగ్గర పెట్టుకునే ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. అసలు ఎవరి దగ్గర నుంచి ఫోను? నిన్నే అన్నాడు రఘు. గబాల్న చేతిలో ఉన్న ఫోన్ వైపు, ఎదురుగుండా నిలబడి ఉన్న రఘు వైపు చూసి ఫోన్ పెట్టేసింది. నీలు, నిన్నే. ఎక్కడి నుంచి ఫోను? ఎందుకు అలా పరధ్యానంగా ఉన్నావు? రెట్టించాడు రఘు. ఫోను? నీలు, భలే ఆశ్చర్యంగా ఉంది నీ బిహేవియర్. ఎవడో బ్లాక్మెయిల్ చేస్తే భయపడిపోతున్నట్లు ఉంది నీ తీరు చూస్తుంటే. అసలు ఏమైంది? నీలిమా ముఖానికి పట్టిన చెమటను చూస్తూ ఆశ్చర్యంగా అన్నాడు రఘు. బయట కొంగుతో చప్పున ముఖానికి పట్టిన చెమటను తుడుచుకొని, విను ఫోన్ చేసింది. త్వరలో తనకి పోస్టింగ్ ఈ ఊర్లోనే అవుతుందట. అన్నట్లు మీరు ఈ వేళప్పుడు వచ్చారేమిటి అందే. ఒక్క నిమిషం ఆశ్చర్యంగా నీలిమా వైపు చూశాడు రఘు. నీ ఫ్రెండ్, నీ ప్రాణ స్నేహితురాలు ఈ ఊరు వస్తుంటే సంతోషించడం పోయి అలా భయంతో రిసీవర్ పట్టుకుని ఉండిపోయావు ఏమిటి నీలు అన్నాడు ఆశ్చర్యంగా. అది వినుకి జరిగిన అన్యాయం గుర్తొచ్చింది. అంతేనండి, అంతే అంది మామూలు కావడానికి ప్రయత్నం చేస్తూ నీలిమ. దగ్గరకు వచ్చే నీలిమ కళ్ళల్లోకి చూశాడు రఘు. నీలిమ కళ్ళ నిండా నీళ్లు నిండున్నాయి. కంగారుగా నీలిమ వైపు చూశాడు. 2 రోజులు గడిచాయి. ఏమీ నిర్ణయించుకోలేకపోతుంది నీలిమ. ఫోన్ రింగ్ అయితే ఎంత పనిలో ఉన్నా రయ్యమని ఫోన్ దగ్గరకు పరిగెడుతుంది నీలిమ. పీట వేసుకొని కూర్చొని కాయగూరలు కొయ్యసాగింది లక్ష్మీకాంతం. స్టవ్ మీద కాఫీ కలపడం కోసం పాలు పెట్టింది నీలిమ. హాలులో నుండి గట్టిగా కేక వేశాడు రఘు. నీలు, ఆఫీస్కి టైం అయింది, కాఫీ తీసుకురా. మరుగుతున్న పాల వైపు చూసి కాఫీ తెస్తున్నానండి అని అన్నదో లేదో హాల్లో ఫోన్ రింగ్ కావడం చూసి ఫోన్ దగ్గరకు పరిగెత్తింది నీలిమ. అప్పటికే ఫోన్ రిసీవర్ అందుకొని హలో అన్నాడు రఘు. నేను మాట్లాడతానుగా అని గబాల్న రఘు చేతిలో నుండి ఫోన్ అందుకొని, మీరు వెళ్ళి రెడీ అవ్వండి ఆఫీస్కి అని హలో అంది. ఎవరండి? కాదండి, రాంగ్ నెంబర్ అని గబాల్న ఫోన్ పెట్టేసింది. నీలు, నేను డ్రెస్ వేసుకోవాలా? నేను వేసుకున్న డ్రెస్ బాగోలేదా? అయినా ఏమిటి నువ్వు ఈ మధ్యన విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు అన్నాడు. అయ్యో, పొయ్యి మీద పాలన్నీ పొంగిపోయాయి. పెద్దదాన్ని, వయసుడిగిన దాన్ని అని లేకుండా నా వంతు సహాయం చేస్తూనే ఉన్నాను. పొయ్యి మీద ఏదున్నా హాల్లో ఫోన్ రింగ్ అయితే చాలు నీ పెళ్ళం పరిగెడుతుందరా. ఒక్క చుక్క పాలు లేకుండా పొంగిపోయాయి. బయట హోటల్లో కాఫీ తాగరా బాబు అంది వంటింట్లో నుండి వచ్చి లక్ష్మీకాంతం. తప్పు చేసిన దానిలా తలదించుకొని ఏం సమాధానం చెప్పాలో తెలియని దానిలా వంటింట్లోకి వెళ్ళిపోయింది. వంటింట్లోకి వెళ్ళిన నీలిమ వైపు ఆశ్చర్యంగా ఒక్క నిమిషం రఘు చూసి ఆఫీస్కి బయలుదేరాడు. బంగారం లాంటి మొగుడికి కప్పు కాఫీ కూడా ఇవ్వకుండా ఎవరో ఫోన్ కోసం పరిగెట్టే నీలాంటి అమ్మాయిని వాడి మడికి కట్టబెట్టాను చూడు. ఆ పని చేసినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అంది వంటింట్లోకి వచ్చి లక్ష్మీకాంతం. స్నానం చేసి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి తయారవసాగింది నీలిమ. అద్దంలో తన ముఖం చూసుకున్న నీలిమ ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. ముఖం పీకుపోయి కాళ్ళ క్రింద నల్ల చారలు ఏర్పడి జబ్బు మనిషిలా తయారైంది. తను ఎందుకు ఎలా ఉందో అర్థం కాక రఘు బాధపడుతున్నాడు, ఆశ్చర్యపోతున్నాడు కూడా. రఘు తల్లి చాటు బిడ్డ అయినా తానంటే పంచ ప్రాణాలు. తన విషయంలో తల్లి ఎన్ని మాటలన్నా తల్లికి ఎదురు చెప్పకపోయినా గదిలోకి వెళ్ళాక తనని దగ్గర తీసుకొని తన గుండె మీద పడుకోబెట్టుకొని చూసే చూపులో కనిపించే ఆప్యాయతకి తను అప్పటి వరకు అత్తగారితో పడ్డ చివాట్లన్నీ మర్చిపోతుంది. తనని గుండెల్లో దాచుకునే భర్త ఉన్న తన గుండెని పిండుతున్న బాధని రఘుతో చెప్పుకోలేని స్థితిలో ఉంది.
హాలులో ఫోన్ రింగ్ అవుతుంటే కట్టుకుంటున్న చీర కుర్చీళ్ళు గబగబా పెట్టుకొని పరిగెత్తింది. హలో, ఎవరు కావాలి? నేనా? నేను లక్ష్మీకాంతాన్ని. నమస్కారం బాబు, నేను నీలిమ అత్తగారిని. నా ఆరోగ్యమా బాగానే ఉంది. ఆయనకే నాయన రిటైర్ అయిన ఫీల్డ్ ఆఫీసర్ బుద్ధిపోక ప్రొద్దున్నే ఇల్లు వదిలి రాత్రికి ఇల్లు చేరతారు అని దగ్గు రావడంతో దగ్గింది లక్ష్మీకాంతం. అయ్యో ఆంటీ, దగ్గుతున్నారేమిటి? ఈ వయసులో దగ్గు వస్తే అశ్రద్ధ చేయకూడదు. మందులు వాడి తగ్గకపోతే డాక్టర్కి చూపించుకోవాలి. మీలాంటి పెద్దవాళ్ళు ఉంటేనే మాలాంటి వాళ్ళకి కొండంత అండ అన్నాడు. ఎంత మంచివాడివి నాయనా, నీ మాటలు వింటుంటే నిన్ను కల్లారా ఒకసారి చూడాలనిపిస్తుంది. 25 ఏళ్ళు పెంచిన కొడుక్కి నేను చేదైపోయాను. బెల్లం మొక్కైపోయింది. హాల్లోకి పరిగెత్తి కూర్చున్న నీలిమ అత్తగారి మాటలు విని ఎవరో తెలిసిన వాళ్ళతో ఆవిడ మాట్లాడుతుంది. ఇంకా అజయ్ అనుకొని కంగారు పడింది. అమ్మయ్యా అనుకుని వెను తిరిగింది. ఇంతకీ ఎవరు బాబు నువ్వు? నా ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్ళు బ్రతుకు అంది లక్ష్మీకాంతం. థ్యాంక్ యూ ఆంటీ. నేను అజయ్ అని నీలిమక్క పక్కింట్లో ఉండేవాడిని. ఒక్కసారి నీలిమని పిలుస్తారా ఆంటీ అన్నాడు. తప్పకుండా పిలుస్తాను. పెట్ట కొంచెం కోత ఘనంలా ఉంది నాయన నీ తీరు చూస్తుంటే. ఆవిడ అదే నా కోడలు. నీ వినయం, పెద్దల ఎడల గౌరవం నిన్ను చూసి సగం నేర్చుకున్నా బాగుండు. ఉండు బాబు పిలుస్తాను. ఇదిగో అమ్మాయి అజయ్ అట, నీతో మాట్లాడాలా అంటున్నాడు అంది లక్ష్మీకాంతం. ఆకాశం విరిగి నెత్తి మీద పడినట్లయింది నీలిమకి. అజయ్తోనా ఇంతసేపు అత్తగారు మాట్లాడింది? మై గాడ్, అయిపోయింది. తన జీవితం సర్వనాశనం అయిపోయింది. అత్తగారితో డైరెక్ట్గా మాట్లాడే వరకు వచ్చేశాడు. అసలు అత్తగారితో ఏమని పరిచయం చేసుకున్నాడు? ఏం మాట్లాడాడు? తను ఇప్పుడు వెళ్ళి ఆవిడ ఎదురుగా ఏం మాట్లాడాలి? అయ్యో రాత, ఆ కుర్రాడు ఫోన్లో ఉంటే తీరిగ్గా నిలబడి ఏం ఆలోచిస్తున్నావు? కస్సుమంది లక్ష్మీకాంతం. గబాలను వెళ్ళి ఫోన్ అందుకొని హలో అంది. నీలు, మీ అత్తగారు నా గురించి ఏమంటున్నారు? ఎగతాళిగా నవ్వుతూ అన్నాడు అజయ్. నీలిమ శరీరం అంతా చల్లబడిపోయింది. ఫోన్ పట్టుకుందన్న మాటే కానీ నోట మాట రావడం లేదు. ఏంటి, భయంతో నోట మాట రావడం లేదా? అయ్యో నీలు డార్లింగ్, పెళ్ళి కాకముందు నీలో ఉన్న ధైర్యం అంతా ఏమైంది? నువ్వు ఇలా భయపడుతూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త అయిపోతుంది. ఇక నీ ముందు అంధకారం, శూన్యం మిగులుతాయి. నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? అసలు మొదలు పెట్టావా లేదా? నిన్నే మాట్లాడమే. నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా నేను చెప్పదలుచుకున్నది చెబుతున్నాను, విను. నేను ఇచ్చిన గడువుకి పని పూర్తి చేయకపోయావో నీ జీవితం అల్లకల్లోలం చేస్తాను. అర్థమయ్యిందా? అన్నట్లు పని ఎంతవరకు అయిందో తెలుసుకోవడానికి నేను నీకు ఫోన్ చేస్తూనే ఉంటాను. మీ ఇంట్లో ఎవరు నా గురించి అడిగినా మా పొరుగింటి పిల్లాడు, వాడికి నేనంటే పిచ్చి అభిమానం, వాడికి చదువులో ఏ డౌట్ వచ్చినా నన్ను అడుగుతాడని చెప్పు. ఎలా ఉంది నా ఐడియా అని క్రూరంగా నవ్వి మరో నిమిషంలో నీలు, ఈ ఆలోచన ఏదో బాగానే ఉంది, కంటిన్యూ చేద్దామా అని అనుకునేగలవు. నేను ఇచ్చిన గడువు పూర్తయ్యే వరకే, తర్వాత కదా నీకు చెప్పానుగా. మరి ఫోన్ పెట్టేనా అన్నట్లు అంటేనే అడిగినట్లు చెప్పు అని ఫోన్ పెట్టేశాడు అజయ్. వంటింట్లో నుండి వచ్చిన లక్ష్మీకాంతం ఫోన్ రిసీవర్ పట్టుకొని అచేతనంగా నిలబడి ఉన్న నీలిమాను చూసి ఆశ్చర్యపోయింది. అయ్యో రామా, ఇదెక్కడి చోద్యం? ఫోను అలా పట్టుకొని బొమ్మలా నిలబడ్డావు ఏమిటి? ఆ పిల్లాడు అంత చక్కగా గలగల మాట్లాడుతుంటే నోరు మెదపవే అని తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఏదో గుర్తొచ్చిన ఆవిళ్ళ, ఏదో నిశ్చయానికి వచ్చిన దానిలా కాళ్ళకి చెప్పులు వేసుకొని పర్సులో డబ్బులు ఉన్నాయో లేదో చూసుకొని వంటింటి దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య, నేను అను ఇంటికి వెళ్తున్నాను. ఒక్క నిమిషం నీలిమ వైపు ఆశ్చర్యంగా చూసింది లక్ష్మీకాంతం. బాగుందమ్మా వరుస, లేడికి లేచిందే పరుగుల. అయినా నాకెందుకు చెప్పడం? తిని కూర్చుంటే తోయడం లేదులాగుంది, వెళ్ళిరా అందే. లక్ష్మీకాంతం ఏం మాట్లాడిందో వినిపించుకోలేదు నీలిమ. ఆమె మనసంతా ఆందోళన, భయంతో నిండిపోయింది. అజయ్ అనుకున్నదంతా చేస్తాడు. ఈ బాధ ఎవరితోనైనా చెప్పుకోకపోతే తల బ్రద్దలయ్యేలా ఉంది. ఆలోచనతో వస్తున్న నీలిమ ఎదురుగుండా వస్తున్న ఆటోని ఎక్కి అనూష అడ్రస్ చెప్పింది. ఆటో 2-3 సందులు తిరిగాక ఏదో ఆలోచన తలుక్కున మెరిసింది. తను చేస్తున్న పనేమిటి? పెళ్లి హడావిడితో ఇల్లంతా పెళ్లి కొబ్బరిలతో సందరగా ఉన్న ఇంటికెళ్ళి తన బాధ
వెళ్ళబోసుకోవాలనుకుంటుంది. తను చెప్పుకోవాలనుకున్నది తన ఒక్కదానికి సంబంధించినది అయితే పర్వాలేదు. అందరి బాధ తన బాధ క్రిందే భావించే మనసు అనూషది. ప్రసాద్కి యాక్సిడెంట్ జరిగితే పెళ్లి వాయిదా వేసిన మంచి మనసు ఆమెది. ఇప్పుడు తను వెళ్ళి నో, తను అక్కడికి వెళ్ళకూడదు అనుకుని ఆటో ఇటు కాదు, ఒకసారి ఆపు అంది. సడన్ బ్రేక్తో ఆటో ఆపి ఆశ్చర్యంగా నీలిమ వైపు చూశాడు ఆటో డ్రైవరు. నీలిమ ఒక్క క్షణం ఆలోచించి వెనక్కి పోనీ అంది. ఆటో వెనక్కి టర్న్ చేశాడు. ఎడం వైపుకు పోనీ, రైట్కి పోనీ, మళ్ళా లెఫ్ట్కి పోనీ, ఆ తెల్లమాడ అదే ఆ ఇల్లే ఆపు అంది. ఆటో ఆగ్గానే పర్స్ తీసి డబ్బులు ఇచ్చి గేటు తీసుకొని లోపలికి అడుగులు వేసింది. హాల్లోకి చూసిన నీలిమ ఆశ్చర్యంగా అడుగు ముందుకు పడక అక్కడే నిలబడిపోయింది. శ్రీరామ్ ప్రసాద్ ప్రక్కపక్కనే కూర్చున్నారు. సోఫాలో రమ్య, అనూష వెడ్డింగ్ కార్డులున్న బాక్సులోంచి ఒకటి తీసి సెలెక్ట్ చేస్తున్నారు. ఈ వెడ్డింగ్ కార్డు చాలా బాగుంది అని రమ్య కార్డు పట్టుకొని చూస్తూ, ఒక్క నిమిషం కార్డు వైపు చూసి, రమ్య చాలా బాగుంది కానీ ఖరీదు చూసావా అన్నాడు. ఖరీదా అంది ఆశ్చర్యంగా. ఖరీదే. ఈ కార్డు ఖరీదు ఎంతో తెలుసా? 150 రూపాయలు. 150. ఇంత ఖరీదు గల కార్డు వేస్ట్ అనుకుంటున్నాను. అను, నీకు మతిగాని పోయిందా? నీ స్టేటస్కి ఇది ఖరీదా అని ఎవరో వీధి గుమ్మలో ఉన్నట్లు అనిపించి చూసింది రమ్య. అప్పటికే నీలిమ వీధి గేటు వరకు వెళ్ళిపోయింది. అను, నీలు ఏమిటి అలా వెళ్ళిపోతుంది అని గబాల్న సోఫాలోంచి లేచి గుమ్మ దగ్గరకు వెళ్ళింది. నీలు ఏంటి వెళ్ళిపోతున్నావు? ఆటోకి చిల్లరేమైనా కావాలా అంది రమ్య. గేటు తీసుకుని వెళ్ళబోతున్న నీలిమ గబాల వెనక్కి తిరిగి మరుక్షణం ఏదో గుర్తు వచ్చిన దానిలా బయటతో కళ్ళు తుడుచుకొని, చిల్లర ఆటో వాడికి ఇవ్వాలి, నువ్వు పద నేను వస్తాను అంది. రమ్య వెనకాలే వచ్చిన అనూష రోడ్డు వైపు చూసి, నీలు ఆటో లేదు, నువ్వు అసలు ఆటోలోనే వచ్చావా అంది ఆశ్చర్యంగా. అను, ఆటోలో కాకపోతే మరెలా వస్తాను? పాపం వాడు డబ్బులు తీసుకోకుండానే వెళ్ళిపోయాడు అంది రమ్య. డబ్బులు తీసుకోకుండా ఎలా వెళ్ళిపోతాడు అంది ఆశ్చర్యంగా. ఎలా ఏమిటే అను, ఒకవేళ తెలిసిన ఆటోవాడేమో అంది రమ్య. అవును రమ్య, తెలిసిన ఆటోవాడు, అందుకే వెళ్ళిపోయాడు. అది సరే కానీ అను, ఎంతసేపు అయింది నువ్వు ఇక్కడికి వచ్చి? వెడ్డింగ్ కార్డు సెలక్షన్ అయిపోయిందా అంది నీలిమ. రమ్య, అనూష ఆశ్చర్యంగా మొక్కలు చూసుకున్నారు. అసలు నువ్వు వచ్చి ఎంతసేపు అయిందే అంది రమ్య. అబ్బబ్బా, ఏంటే ఏదో ముద్దాయిని పట్టుకొని ప్రశ్నలు వేస్తున్నట్లు. ఇంతకీ ఏ కార్డు సెలెక్ట్ చేశారో నాకు చూపెట్టరా అని బలవంతంగా ముఖం మీదకి నవ్వు తెచ్చుకొని హాల్లోకి అడుగులు వేసింది. వెనకాలే అనూష, రమ్య లోపలికి నడిచారు. నమస్కారం శ్రీరామ్ గారు, ప్రసాద్ గారు అంది నీలిమ. నమస్కారం, రండి. అయినా మనలో మనకి ఈ నమస్కారాలు ఇవన్నీ ఎందుకండి, రండి కూర్చోండి అన్నాడు శ్రీరామ్ నవ్వుతూ. మిమ్మల్ని ప్రసాద్ గారిని చూస్తే ఏ మనిషికైనా మొదట కలిగే భావం మీతో గౌరవంగా మాట్లాడాలని. ఆ భావం కలిగిన మనిషి నమస్కారం చేయకుండా ఎలా ఉంటాడండి శ్రీరామ్ గారు అంది. రమ్య, అనూష పకాలు నవ్వారు. అయితే నీలో మెటల్ డిటెక్టర్లా మనుషులను చూడగానే ఎవరిని గౌరవించాలో ఎవరిని గౌరవించకూడదో తెలిసే మహత్తరమైన శక్తి ఉందన్నమాట నవ్వుతూ అంది రమ్య. కోపంగా రమ్య వైపు చూసింది నీలిమ. అబ్బా, అలా కోపంగా చూడకే. ఈరోజు మనం అందరం చాలా సంతోషంగా గడపాలి. ఈరోజు మీ అందరితో గడపడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అంది అనూష. అను, నీలుని ఏడిపించాలని అలా అన్నాను. అన్నట్లు నీలు, ఈ వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో చెప్పవే. ఏమందో తెలుసా అంది రమ్య. మన పేపర్లో చూసావా? 2 పసివాళ్ళ బర్త్డేకి అయ్యే ఖర్చు మొత్తం ఒరిస్సా బాధితులకు పంపారు. బీరువాలో మురుగుతున్న డబ్బు కానీ బ్యాంకులో ఉన్న డబ్బు కానీ తీసి పంపినా నాకు నిజంగా పెద్ద తృప్తి ఉండేదేమో. నిజం చెప్పాలంటే అసలు వెడ్డింగ్ కార్డులు లేకుండా అయినా మ్యారేజ్ జరిగిపోతుంది నీలు అంది నవ్వుతూ అనూష. ఒక్క నిమిషం నీలిమ, రమ్య ఆశ్చర్యంగా అనూష వైపు చూశారు. చూడరా శ్రీరామ్, అనూష గారు మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఇంకా పెళ్లి వంక పెట్టి వారం రోజులు మీ ఇంట్లో మకాం వేసేద్దాం, పెళ్లి పనులు చేస్తూ హడావుడిగా తిరిగేస్తూ హాయిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను అని ఏదో గుర్తు వచ్చిన వాళ్ళ ఒక్క క్షణం మౌనం వహించి, అవును కదూ, నేను సారీరా, నేను నీ పెళ్లిలో తిరగలేను కదరా, గుడ్డువాడిని అన్న సంగతి ఈ సంతోష సమయంలో మర్చిపోయాను అన్నాడు.
ప్రసాద్ బాధగా అన్నాడు శ్రీరామ్. రమ్య కళ్ళలో నీళ్లు నిండాయి. మరో నిమిషం ఆ కన్నీళ్లు ఎవరు చూడడం ఇష్టం లేని దానిలా ప్రక్కకు తిరిగి పైడితో కళ్ళు తుడుచుకుంది. అనూష, నీలిమ ముఖాల్లో బాధ కొట్టవచ్చినట్లు కనబడసాగింది. ముందు ఈ వేడి కాఫీ తాగండి అని ట్రేలో కాఫీ కప్పులు పట్టుకొని వచ్చింది రమ్య. ఇప్పటి వరకు ఎక్కడే ఉన్నావు కదే, అప్పుడు ఎలా తెచ్చావు కాఫీ అంది ఆశ్చర్యంగా అనూష. దాని చేతిలో మ్యాజిక్ ఉంది. నవ్వుతూ కాఫీ కప్పు తీసుకొని తాగింది నీలిమ. ఎవరూ కాఫీలు తాకండి, ఒక్క నిమిషంలో వస్తున్నా అని వంటగదిలోకి పరిగెత్తింది రమ్య. అందరూ తాగుతున్న కాఫీ తాగడం మాని వంటింటి వైపు చూశారు. మీరేం కంగారు పడకండి, ఏదో ఫాస్ట్ ఫుడ్ చేస్తున్నట్లుంది అన్నాడు నవ్వుతూ శ్రీరామ్. వంటింట్లో నుండి పెద్ద ప్లేట్లో బంగాళదుంపల చిప్సు, వేరే ప్లేట్లో కాజాలు పట్టుకొని వచ్చి, ముందు ఈ చిప్స్ తింటూ కాఫీలు తాగండి, తర్వాత స్వీట్ తినొచ్చు అన్నట్లు కాఫీ ఏమైనా చల్లారిందా అంది రమ్య. లేదు రమ్య, నువ్వేం వర్రీ కాకు, ఆకలి దంచేస్తుంది, మధ్యాహ్నం భోజనం చేయలేదు అని చిప్స్ గుప్పుడు చేతిలోకి తీసుకున్నాడు శ్రీరామ్. మధ్యాహ్నం భోజనం చేయలేదా, ఎందుకని ఆశ్చర్యంగా అంది అనూష. ఏం లేదు అనూష అన్నాడు కంగారుగా శ్రీరామ్. శ్రీరామ్ గారు, మునుపులా మీరు భోజనం చేయలేదు, తలనొప్పిగా ఉంది, రాత్రి నిద్రపోలేదు అని అంటే మా అను వింటూ ఊరుకుంటుంది అనుకుంటున్నారా అంది నవ్వుతూ నీలిమ. ఏం చేస్తుంది ఈ చెల్లెలు ఉండగా అంది పోట్లాటకు సిద్ధమవుతున్న ఫోజు పెట్టి రమ్య. మా వాడు మెతకని మీరందరూ ఆట పట్టించాలని చూస్తున్నారేమో, వాడి తరపున పులిలాంటి నేను ఉన్నాను అన్నాడు గంభీరంగా ముఖం పెట్టి ప్రసాద్. అందరూ నవ్వారు. ఏం తినలేదు అన్నారు కదా, ముందు ఈ స్వీట్ తినండి ప్రసాద్ గారు, మీరు కూడా అని స్వీట్ తీసి ప్రసాద్ చేతిలో పెట్టింది అనూష. వడ్డించే వాళ్ళు మన వాళ్ళు అయితే పంక్తిలో చివరన కూర్చున్నా పర్వాలేదు అన్నట్లు శ్రీరామ్ నీ పేరు చెప్పి నాకు స్వీట్ దొరికిందరా అన్నాడు నవ్వుతూ ప్రసాద్. అనూష మొక్క సిగ్గుతో ఎరుపెక్కింది. శ్రీరామ్ వైపు చూడబోయి గబాల కళ్ళు ప్రక్కకు పెట్టి, రమ్య చిప్స్ బాగున్నాయి, ఇంట్లో చేసావా అందే. లేదే, ఆంటీ చేశారు, వాళ్ళ అబ్బాయికి హాట్ ఇష్టమని చెప్పి స్వీట్స్ హాటు అన్నీ అత్తయ్య చేస్తారు. ఆంటీ వాళ్ళ తమ్ముడి కూతురు పెళ్ళట, రేపటికి వచ్చేస్తారు మా ఇంటికి అంది రమ్య. రమ్య ఏదో కొత్త రకం వంటలు చేయాలని తెగ ప్రయత్నం చేస్తుందిరా శ్రీరామ్. నేను ఏదో చేసావా, గుర్తొచ్చింది, బనానాతో స్వీట్ అంట, నాతో తినిపించావే, మీ అన్నయ్య భోజనం చేయలేదు కదా, ఇస్తావేటి అని ప్రసాద్ అంటుండగానే కస్సుమంది రమ్య. ప్రసాద్, నీకు మతిగాని పోయిందా, నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, అవి చేసి అన్నయ్యకి పెట్టమంటావా అంది కంగారుగా రమ్య. ఏ రోజుకో కొత్త రకం వంట చేసి నా చేత బలవంతంగా తినిపించడం లేదు అన్నాడు ప్రసాద్ నవ్వుతూ. అందరూ నవ్వారు. వాళ్ళతో పాటు రమ్య కూడా నవ్వేసింది. ఉన్నట్లుండి నీలిమకు అజయ్ గుర్తొచ్చి భయంతో బిగుసుకుపోయింది. వీళ్ళ సందడిలో పడి తను వచ్చిన విషయం మర్చిపోయింది. అయినా ఏమని చెప్పాలి వాడి గురించి? ఇంత సంతోషంగా ఉన్న వాళ్ళ మనసుల్లో అలజడి రేపడం ఎంతవరకు సమంజసం? అయినా ఇది తన ఒక్కదాని సమస్య. ఆ సమస్యని అందరి సమస్య చేయకూడదు. ఈ సమస్య తన జీవితాన్ని అగాధంలోకి తోసినా పర్వాలేదు. ఎస్, అవును, అంతే. కానీ చివరి వరకు తను పోట్లాడాలి వాడితో. వాడి కళ్ళు తెరిపించడానికి తను బాగా ఆలోచించాలి. ఏం చేయాలి అనే ఆలోచనలో పడింది నీలిమ. నీలు, ఏంటే సడన్గా నీ ముఖం అదోలా అయిపోయింది, ఏం జరిగింది? ఏదైనా ప్రాబ్లమా? మాతో చెప్పుకోకూడదా? లేదు, ఏదో జరిగింది, నీ ముఖం తెలుస్తుంది చూస్తేనే. చెప్పు నీలు అంది కంగారుగా అనూష. నా ముఖమా? బాగానే ఉందే రమ్య, నువ్వు చెప్పు, నా ముఖం మామూలుగానే ఉంది కదూ అంది కంగారుగా నీలిమ. లేదు నీలు, అను చెప్పింది కరెక్ట్, సడన్గా నీ ముఖం అదోలా అయిపోయింది. ఎనీథింగ్ రాంగ్ అంది రమ్య. నీలు, రమ్య చెప్పడం ఏమిటి? నీ ఫేస్ చూస్తుంటే నాకు నువ్వేదో దాస్తున్నావు అనిపిస్తుంది. ఇంతకీ మీ అత్తగారు ఎలా ఉన్నారు? ఆవిడ ధోరణిలో మార్పు ఏమైనా వచ్చిందా? ఆ ధోరణి కంటిన్యూ చేస్తున్నారా? రఘు ఎలా ఉన్నాడు? నీలు, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, మన మధ్య రక్త సంబంధం లేకపోయినా అంతకు మించిన బంధం ఏదో ఉంది అని నేను నమ్ముతాను. నువ్వు వచ్చే ముందు మనం అందరం ఈరోజు సంతోషంగా గడపాలని అన్నాను. ఎందుకో తెలుసా? నువ్వు వచ్చే ముందే వినోదిని ఫోన్ చేసిందే. మెజిస్ట్రేట్గా ఈ ఊరే వస్తుంది. విను ఏమందో తెలుసా? తిరిగి మనం పాత రోజులు రుచి చూడబోతున్నాం. రమ్య, నీలు కూడా అక్కడే ఉండడం తనకు చాలా సంతోషంగా ఉంది అని అంది.
మనలో ఎవరికైనా ఏ ప్రాబ్లం కోర్స్ అది మంచైనా చెడైనా అందరూ షేర్ చేసుకోవాల్సిందే బాధగా అంది అనూష. అబ్బా అను, వాళ్ళ అత్తగారి మాటలు ఏదో గుర్తు వచ్చి నీళ్ళు మూడు పాడై అలా ముఖం పెట్టింది. అంతే కదా నీళ్ళు అంది రమ్య. కరెక్ట్గా చెప్పావు అంది నీలిమ. తన నోటి వెంట అలా టక్కున అబద్ధం వచ్చినందుకు ఆశ్చర్యపోయింది నీలిమ. అనూష బయలుదేరదామా అన్నాడు శ్రీరామ్. అన్నట్లు నీళ్ళు నువ్వు వస్తావా? నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మేము వెళ్ళిపోతాం అంది అనూష. ఏదో గుర్తు వచ్చిన దానిలా గబాలను వాచి వైపు చూసింది నీలిమ. మై గాడ్, గంటలో వచ్చేస్తానని అత్తయ్య గారితో చెప్పాను అని అనూష శ్రీరామ్ వాళ్ళతో కారు ఎక్కింది నీలిమ.